ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏ ఇట్ట కడవెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంత మురిసిపోయేనే హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి నేలంత పసిడి రంగు పందిరేయగా చూడ సకాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏరి ఏరియో తీగ పువ్వమ్మ నువ్వు ఈ అడవికే అమ్మైనావు మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు ఎంత గొప్ప మనసు నీదే గారడి చేశాడు వాడు నీ తావునే మార్చాడు చూడు మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ రెండు కళ్ళు సాలవేమో ఆశాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే నిన్ను చూసి జన్మ మురిసిందే నువ్వు నా నోముల వరమని సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏం వెతుకుతున్నావు గంగా? పాదం ముద్రలు. పాదం ముద్రలా? అవును. అర్ధరాత్రి దొంగతనంగా బయటి వాళ్ళెవరైనా వచ్చి మంగను ఎత్తికెళ్తే వాళ్ళీ బురదలో కాలు వేయరు. ఎట్టంటే ఇది మా అందరికీ తెలిసిన ప్రదేశం. అరే అది నీకెలా తెలుసు? నువ్వు చెప్పు. అట్టా చూడండి, బురదలో పాదం గుర్తులున్నాయి. గుడిలో ఉన్న మీ వాళ్లే మంగను ఎత్తుకెళ్లి అడవిలో వదిలేశారు. వాళ్ళకి ఇక్కడ బురద ఉందని తెలీదు. ఇవి మంగను ఎత్తుకెళ్లిన పాదాలు, అందుకే కాస్త లోతుగా వెళ్ళాయి. అవి వాళ్ళ పక్కనున్న వాళ్ళ పాదాలు. అవి నిన్న రాత్రి పడ్డ పాదం గుర్తులని ఎలా చెప్పగలవు? మొన్న పడినొచ్చు కదా. మొన్న పడితే అవి ఎండిపోయాడు కదా, అలా పచ్చిగా ఉంటాయా? తాగుబోతాడు తెలివితేటలు కూడా లేకపోతే ఎలాగా? సూపర్ గంగా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇవి మా గంగను ఎత్తుకెళ్లిన వాళ్ళ పాదాల గుర్తులే. కావాలని మా అత్తయ్య ఈ పని చేసుంటుందా? ఈ గూడెం వాళ్ళు ఇది వాళ్ల పిల్లే అనుకుని తీసుకెళ్లిపోయి ఉంటారా? తీసుకెళ్ళింది ఎవరో తెలిస్తే వాణ్ణి లక్షాధికారి చేస్తాను. వాళ్ళెవరో నాకు దొరకాలి, కాల్చి పారేస్తాను. అమ్మో, ఇది నన్ను అనుమానిస్తున్నట్టుంది. అహో, మనకి టైం అవుతుంది, అందరూ పదండి. అమ్మ గంగా, మీరు కూడా రండమ్మా, రండమ్మా, రండి. అర్ధరాత్రి పూట కాళ్ళు కడుక్కోవాలన్నది అందుకే, లేకుంటే అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళం. పద పద, ఓమం చెడగొట్టాలి, పద. ఇంకా మాట్లాంటి, రండి రండి, పదండమ్మా, పద పద.
गणाधिपतये नमः ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो బోనా गुरुस्साक्षात् ఈ హోమం జరిగితే అది జమీందార్ బిడ్డని ప్రూవ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసిపోతారు. ఆ తర్వాత మన చేతికి చిప్పే కలిస్తే కదా. వెలిగితే కలుస్తారు కదా. వెలగాలి కదా. అర్థం కాలే. చూడు, అర్థమవుతుంది. గురువుగారు చెప్పినట్టు హోమం వెలిగిందా? మంగ జమీందారు మనవరాలు వెలగలేదా? ఛాన్సే లేదు. వెలుగుతుంది, వెలిగి తీరుతుంది. గురువు గారు, మీరు కానివ్వండి. దేవుడా, ఎలాంటి ఆటంకం లేకుండా హోమం వెలిగేలా చేయి తండ్రి. ओम नमो अष्टमुख गंडभीरुंडाय श्री श्री लक्ष्मी नारसिंहाय नमो नमः। మంగా దీంతో హోమం వెలిగించు తల్లి. లేచి నిలబడమ్మా. ఓం అగ్నిహోత్రాయ నమః. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతేమో స్వామి, హోమం వెలగాలి. జయ హో నరసింహ, నీతే భారం స్వామి. ఆనందీన పునీయా చాలు, ఈ సాక్ష్యం చాలు. ఇది జమీందారు బిడ్డ కాదు అని చెప్పడానికి. ఇప్పుడేమంటారు జగదీశ్వరి దేవి గారు? నేనన్నది నిజం అని ఒప్పుకుంటారా? ఏమండి రాజేశ్వరి దేవి గారు, ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకున్నాయా? నేనన్న మాటలు అబద్ధాలు కావు, పచ్చి నిజాలు అని తెలిసొచ్చిందా? ఇంకా ఎందుకురా కూర్చున్నావు? నీ కూతురు కాని కూతురు కోసం చేసిన హోమం చాలు. వెళ్దా పదా. అది కాదమ్మా. పైకిలే. ఆగండి బాబు. హోమం వెలగకపోవడానికి కారణం మంగ కాదు, నీళ్లు. నీళ్ళేటమ్మా? ఉండమ్మా, ఈ కట్టెలు చూడండి, తడుచున్నాయి. అవును, కట్టెలు తడిసిపోయి ఉన్నాయి, అందుకే వెలగలేదు. బంగారు తల్లి, ఎంత బాగా కనిపెట్టావమ్మా. ఇందులో కనిపెట్టడానికి ఏంటుంది? తడిసిన కట్టెల్లో నిప్పేస్తే పొగొస్తుంది గాని నిప్పు రాదు కదా. పొగ చూసి చెప్పింది, అది లెక్క. రంగాచారి గారు, వెదురు కట్టెలు తీసుకురండి. ఇప్పుడేమంటారు చాముండేశ్వరి దేవి గారు?
తమరి అంచనా తప్పు అని ఒప్పుకుంటారా? తమరు ఆవేశపడ్డారని అంగీకరిస్తారా? ఇప్పటికి వెళ్దామని అంటావా అమ్మా? సర్లే సర్లే, చూద్దాం, ఇంకా ఉందిగా. అమ్మా, ఈడ దీపం వెలిగితే పాపాలన్నీ పోయి కోరిన కోరికలన్నీ తీరుతాయట. నేనెళ్ళి దీపం వెలిగిస్తానే. అమ్మ గంగా, హోమం అయ్యాక వెలిగిద్దాంలే, సరేనా? లేదు, నేనిప్పుడే వెలిగిస్తా. ఆ సాం వచ్చి నా అయ్యని బైరమ్మగా నుంచి ఏడిపిస్తాడు. ఏ గంగా, గంగా! ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాయ నమః. అమ్మా, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మనసులో తలుచుకుని మళ్ళీ అగ్నిహోత్రం వెలిగించు. ఓం అష్టముఖదండ దేవుండాయ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. దేవుడా, ఎలాగైనా వెలిగించు స్వామి. చూసావా, వెలగలే, చూసావా? నేను చెప్పిందే నిజం. ఇది జమీందార్ బిడ్డ కా వెలిగింది, చూసారా చూసారా, వెలిగింది కదా, వెలిగింది కదా. అయ్యో దేవుడా! జయ హో నరసింహ, జయ హో నరసింహ. ఓం వరాహ లక్ష్మీ నరసింహ. ఇప్పటికైనా నమ్మండి, మీ నమ్మకం అబద్ధమని. వస్తాను తల్లి. నా బిడ్డకి నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిర్మోహమాటంగా అడగండి, నేను సాయం చేస్తాను. అది మీ గొప్పతనం తల్లి. వద్దామమ్మా. మంచిది, పద. ఒక్క నిమిషం. ఇలారా. ఇది నా బిడ్డని కాపాడినందుకు ఇవ్వలేదు, నువ్వు కూడా నా బిడ్డవే అనుకునిస్తున్నాను.
బిడ్డ లాంటి దాన్ని అన్నారు. అమ్మకి సాయం చేస్తే ఇట్టా వస్తువులు తీసుకోకూడదని అమ్మ చెప్పింది. తప్పుగా అనుకోకండి. వస్తా తల్లి. పదండి పదండి. వస్తా తల్లి. ఆ నడక, నవ్వు, మాట, మంచితనం చూస్తుంటే నాకేదో అనుమానం వస్తుంది. ఏంటా పెద్దావిడ అలా కంగారుగా ఎందుకు నవ్వుంటుంది? అసలు ఎందుకు నవ్వింది? ఇదిగో వదినా, చెప్పొదినా? నీకు సరిగ్గా నెల రోజులు టైం ఇస్తున్నాను. టైమా? అలారం టైమా, గడియారం టైమా? గడిది గుడ్డు టైము. చెప్పేది విను. చెప్పు చెప్పు చెప్పు. ఈ నెలలోపు నీ మనవరాల్ని గమనిస్తూ ఉంటాను. దాని రంగులో మార్పు కనపడకపోయినా పర్వాలేదు, ప్రవర్తనలో మాత్రం కనపడాలి. జమీందారు లక్షణాలున్నాయని నాకు నమ్మకం రావాలి. అలా జరిగితే దాన్ని నా మనవరాలని ఒప్పుకుంటాను. లేదా నువ్వు దాన్ని నానమ్మవనే ఒప్పుకుంటావు అంతేగా? ఇక ఈ జన్మలో దాని మోహం చూడను. అంతేకాదు, నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను. వేరే పెళ్ళా? ఎస్, దానిలో అనుమానమే లేదు. నీ మనవరాల్ని మార్చుకుంటావో నన్ను కోడల్ని మార్చుకోమంటావో తేల్చుకో. పదరా. రాజేశ్వరి, చూసావమ్మా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. గాజులు ఎక్కడ కొన్నావే? మా అమ్మ కోసం కొన్నా. ఈ ఎవరి కోసం కొన్నావో నన్ను అడగలేదు, ఎక్కడ కొన్నావు అని అడిగాను. ఎక్కడ కొన్నా నీకివ్వను అని చెప్పా. గాజులు ఇవ్వమని నన్ను అడిగానా? అంటే నీకు ఈ గాజులొద్దా? వద్దు, నేను కొనుక్కోగలను. అయ్యో, మా అమ్మొద్దంటే నీకు ఇద్దామనుకున్నానే. అలాగా? నా బంగారు తల్లి, నాకు తెలిసే ఈ మ్యారేజ్ అంటే నీకు ఇట్టవని. ఇచ్చి. అదేంది వద్దన్నావుగా? ఊరికినే నా మేనకోడలు కదా అని ఉత్తినే ఆట పట్టిద్దామని అలాగన్నానే. నువ్వు ప్రేమతో ఇస్తానంటే నన్ను వద్దంటానా? వద్దంటే నువ్వు బాధపడవు. ఆ గాజులకి ఇచ్చే. అంటే నిజంగా వద్దు అనలేదా? నానెందుకంటాను, ఊరికే ఊరికే అన్నానే. నేను కూడా ఇస్తానని ఊరికే ఊరికే అన్నాను. అంటే నన్నే ఏదో చేస్తావా? ఇదిగో చివరిగా అడుగుతున్నాను, ఎత్తావా ఇవా? ఇయ్యను. రేపు అమ్మోడి తల్లి జాతరలో మా అమ్మ ఈ గాజులేసుకోవాలి, నేను చూడాలా. గాజులెక్కడివే? నీకోసమే ప్రేమతో తెచ్చిందట. నాకోసమా? అయినా అన్ని డబ్బులు నీ కాడ నుండి వచ్చాయి.
అమ్మవి. మా అమ్మకి నా మీద ప్రేమ సావక ఇట్ట కూతుర్లా పుట్టుంటాది. చాలే అమ్మ మీ మురిపాలు. ఆ డబ్బులతో గాజులు తేకపోతే మా అన్న నిడిపించడానికి దాచిపెట్టుండొచ్చు కదా. నీ అన్న మీద నీకెంత పే ఉందో దీనికి 1000 పాళ్ళు ఎక్కువే ఉంది. ఆయన్ని ఎట్టా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఏదో డబ్బులు ఆగం చేస్తున్నారని చెప్పాను. ఈ కూతురు గాజులు కొండ ఎట్టం లెక్క కాదులే అమ్మా.